వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, సామూహిక గురుచరిత్ర పారాయణలో భాగంగా 14వ అధ్యాయంలో ఉన్నాము. మరి 14వ అధ్యాయంలో స్వామి ఏం చెప్తున్నారు, అలాగే ఈ అధ్యాయం చదివితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. ఈసారి చాలా ప్రత్యేకత ఉంది పద్మిని. ఎందుకంటే 14వ అధ్యాయము టోటల్ 5 అంటే మన డెస్టినీని సూచిస్తుంది. బుధ గ్రహానికి కూడా 5 కదా. ఆ రోజు ఈ థర్స్డే అంటే 18th రోజు గురు పుష్యమి యోగం రోజు ఈ 14వ అధ్యాయం. దీని యొక్క ఫలితము చాలా బాగుంటుంది. అంటే మాకు విధి వక్రించింది, మేము చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, ఆటంకాలు ఉన్నాయి, మా జీవితానికి గమ్యం ఏది అంటే ఆ రోజు గురువుని గట్టిగా పట్టుకోండి. ఈ అధ్యాయం చదవటం వల్ల ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో నుంచి, సంకటాల నుంచి, ఆటంకాల నుంచి కూడా బయటపడతారు. అమేజింగ్. ముందే చెప్పేశాను, ఎందుకంటే ఫలశ్రుతి ముందే వచ్చేసి ఆ రోజు ఈ గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి గురువుని గట్టిగా పట్టుకోవటం కోసం చెప్తున్నాను, దత్త భక్తులందరి కోసం కూడా. తప్పకుండా. 14వ అధ్యాయం శ్రీ గురు చరిత్ర. 14వ అధ్యాయం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఇలా అడిగాడు, స్వామి అటు తర్వాత శ్రీ గురుడు ఏమేమి చేశారు చెప్పండి అని అడిగాడు. సిద్ధయోగి ఇలా వివరించారు. భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీ గురుని పాదాలెత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవులా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపాలే. మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు గ్రహించి నా వంశాన్ని పావనం చేశారు. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను. వేరే దారి లేక నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను. ఇతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుని చంపుకు తింటాడు. నన్ను బల్లివ్వాలని తలిచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేను ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి, తప్పదు. నన్ను మీరే కాపాడాలి అని అడిగాడు. శ్రీ గురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా భయపడకు, ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి పంపించారు. ఈ పేరా వల్ల మనకి ఏమర్థమవుతుంది, ఎటువంటి ప్రాణాపాయ సంకటాలు వచ్చినా, ఎటువంటి అంటే అంతవరకు ఇప్పుడు ఈయన చచ్చిపోతాడు, బ్రాహ్మణుడిని నరికేస్తాడు అని చెప్పాడు కదా యవనరాజు. అలాంటి ప్రాణాపాయ సంకటం నుంచి బయట వేయబోతున్నారు స్వామి. ఎలా వేయబోతున్నారో చూద్దాం. సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయారు. సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన రాజు అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతానంత బాధ కలిగింది ఆ రాజుకి. స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించింది. విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణధారులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పారు. ఆయన సంతోషించి, నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము. అతడు నమస్కరించి, స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకి అంకితం చేస్తాను. నన్ను అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, నాయనా నాకు ఆత్మసమర్పణను చేసుకున్నావు. నీ అభిష్టం నెరవేరుతుంది. మేము ఒక పని మీద వెళ్తున్నాం. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామం దగ్గరలో నివసిస్తాం. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారియే అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. ఇంతటితో 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. అద్భుతం. అయితే ప్రాణ సంకటం నుంచి స్వామి ఏ విధంగా బయటేశారో ఈ అధ్యాయం చెప్తుంది. ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి కఠినమైన సమస్య వచ్చినా
గురువుని ధ్యానిస్తూ గురు నామ జపం చేస్తూ ఉంటే ఆ సంకటం నుంచి బయటపడతాం అనేది ఈ కథ యొక్క సారాంశం సారాంశం. కదా. అయితే నాకు వచ్చిన సందేహం ఏంటంటే అక్క, మనం చూస్తున్నాం హాస్పిటల్స్ లో వేళ్లాడిపోతున్నారు జనాలు. రకరకాల క్యాన్సర్ అయితే ఇది వరకు రేర్ ఫినామినా. ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడ చూసినా 10 మందిలో ఒకళ్ళకైనా క్యాన్సర్ తో సఫర్ అవుతుంది. అవును. సో అసలు ఇలా ఐసీయూలో ఉన్నారు, ఇంకా ఇంకా మా వల్ల కాదు అని డాక్టర్స్ చెప్పేశారు అన్నప్పుడు ఈ ఒక్క అధ్యాయం చదవచ్చా కంటిన్యూస్ గా? ఈ 14వ అధ్యాయం ఒక 41 రోజుల పాటు కంటిన్యూస్ గా పారాయణం చేయొచ్చు. ఏదైనా మండల దీక్ష అంటారు స్వామి. ఆ మండల దీక్షను చేపట్టి ఇది ఒక్కటే అధ్యాయం కూడా చదువుకోవచ్చు. రైట్, అలా అయినా చేయండి, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అలాగే మీరు 52 వారాలని మనం ఎలాగో సామూహికంగా చేస్తున్నాం కదా, మర్చిపోకుండా కమెంట్ సెక్షన్ లో మేము 14వ అధ్యాయం కంప్లీట్ చేసాము జై గురుదత్త అంటూ కూడా కమెంట్ చేయండి. మేడం కూడా చూస్తున్నారు, అన్ని కమెంట్స్ చేస్తున్నారా లేదా అని, చాలా సిస్టమాటిక్ గా ఫాలో చేస్తున్నారు. సో ఖచ్చితంగా రాయండి. చాలా చాలా కృతజ్ఞతలక్క, చక్కగా చదివి వినిపించారు. జయ గురుదత్త. నమస్తే. జై గురుదత్త. అందరికీ దత్తానుగ్రహం ప్రాప్తిరస్తు. గురు పుష్యమి యోగం సందర్భంగా గురు అనుగ్రహం, దత్తానుగ్రహం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ.